గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వీడు నీకు రుక్మిణికి సిగ్గుపడతావే, ఫినిష్ చేయి. అక్రమ సంబంధం ఉందన్నాడు. అంత కోపం వచ్చిందంటే అక్రమ సంబంధం ఉన్నట్టే. నేచుడిని కొట్టి మీరు చిన్నవారు కావద్దు. నా మొహం చూసి విండి వదిలేయండి. ఆహా, ఏం డ్రామా అండి బాబు. ఈటల మీద పెళ్లి కొడుకునే మార్చిన దానికి మార్చడం కష్టమా? భావి వరసలు తెలియని నీచుడా. హిందూ ధర్మంలో వదినలో తల్లిని చూడాలి, మరదలలో కూతుర్ని చూడాలి. నేను 100% హిందువునిరా. అయితే పెళ్ళెందుకు చేసుకోలేదో? నీలాంటి కాముకలకి ఆడదాని మర్మస్థానం స్వర్గలోకం లాంటిది. నాలాంటి యోగికది పవిత్రమైన జన్మస్థానం రా. నేను యోగిని, అదే యోగికి భోగికి ఉన్న తేడా. కావాలని మా ఇంట్లో చిచ్చు పెట్టాలని చూస్తున్నావా? బ్రతికుండగానే కొరువి పెడతాను వేతావా? నువ్వు ఈ జన్మకి బాగుపడవరా. అంత కోపం వచ్చిందంటే అక్రమ సంబంధం ఉన్నట్టే. ఇప్పుడు మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నింద నిజమవుతుంది బావగారు. అగ్గిపుల్ల వెలిగించిన వాడు చేయి కాలకుండా జాగ్రత్త పడతాడన్నయ్య. అంటుకునేలోగా ఆర్పకపోతే నష్టపోయేది మనవి. ఎవరు ఏదో అన్నారని మమ్మల్ని అందరినీ చీకట్లో వదిలి వెళ్ళిపోతావా? నింద పుట్టింది ఇంట్లో కానప్పుడు నువ్వు ఇల్లు వదిలి వెళ్లాల్సిన పని లేదన్నయ్య. ఆయన పోతాను మహాప్రభు అంటుంటే పోనివ్వకుండా ఏమిటయ్యా శ్రీను? పోనీ. అవునత్తయ్య, హేమ నిందపడి చచ్చిపోయింది. ఇప్పుడు ఈవిడ మీద నింద వేశారు. ఈ కొంపలో ఇక మిగిలింది నేనేగా. రుక్మిణి గుండె నిబ్బరం కలది కాబట్టి సరిపోయింది. అదే నా మీద పడి ఉంటే ఈ పాటికి ఏ విషయం తాగి చచ్చిపోయి ఉండేదాన్ని. లేకపోతే ఏమిటయ్యా, ఆయన పొరుగురికి వెళ్ళినప్పుడు కాస్త ఆలస్యమైతే ఈవిడ గారు అర్ధరాత్రి రోడ్ల మీద ఎంక్వైరీలు. ఆయనకి చెయ్యి కాలితే ఈవిడికి కాలంత బిల్డప్ ఇస్తుంది. వెన్నపుస్తేచి గంటల కొద్దీ రాస్తుంది పోస్తుంది. ఈ బావ మరదల ప్రవర్తన చూసి ఇంట్లో దాన్ని నాకే విసుగు పుట్టింది. ఊళ్ళో వాళ్ళు ఊరికే నింద వేస్తారా? వెళ్ళి వాళ్ళని ఆపు. ఇంకా బ్రతికే ఉన్నావురా. వాడు వదిలి కొడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? నేను క్షమాపణ చెప్పిస్తాను బాబు. ఎవరికి కావాలి క్షమాపణ? రోజు అతను తన్ని సారీ వదిన అంటే అలాగేలే బాబు అంటే సర్దుకుపోవాలా? ఉంటే అతనైనా ఉండాలి, లేకపోతే మేమైనా ఉండాలి. నీ భార్య ఏముంది విన్నావా? కరెక్ట్ గానే చెప్పింది బాబు. అసలే నా కూతురు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే గుండె చెరువు చేసుకుని బ్రతుకుతున్నాను.
ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతావా? నాయుడు చెప్పు. రామూర్తి, మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు గాని భార్య దేవోభవ అనలేదురా. తల్లిలో తండ్రిలో దేవుణ్ణి, భార్యలో మంత్రిని చూడొచ్చు. ఇప్పుడు దేవత లాంటి తల్లి మాట వినాలో, మంత్రి లాంటి నీ భార్య మాట వినాలో నువ్వే తెలుసుకో. తేల్చుకునేదేం లేదు. వాడో నేను చెప్పు. కుడి కన్ను కావాలా ఎడం కన్ను కావాలా అని అడిగితే నేనేం చెప్పగలరా? ఇంకా నిలబడతారేమిటండి? ఆయన తీర్పు చెప్పాడుగా, ఇద్దరు ఇంట్లో పడి కొట్టుకు చావండని. మీకు మీ వాళ్ళ మీద మమకారం ఉందేమో గాని ఆత్మాభిమానం చంపుకుని బ్రతకడం నా వల్ల కాదు, నాకు అలవాట్లేదు. రండి వెళ్దాం. వసుంధర, వసుంధర, ఏమిటి ఆవేశం? ఈ వేళప్పుడు కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్తారు? నీ కూతుర్లా ధర్మశాస్త్రంలో ఉండాల్సిన కర్మ నాకేమిటి? మా పుట్టింటి వాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారు. దజ్జగా బ్రతుకుతాం. బాబు, సీను, సీను, ఎంత పని చేసావురా? నాదే తప్పు కదమ్మా, నువ్వు అనేసావు కదూ. అంత మాట అన్నావిడిని ఈ ఇంటి కోడలు కాబట్టి కొట్టి ఊరుకున్నాను, లేకపోతే నరికి చంపేసేవాడిని. రుక్మిణి, వెళ్ళి బట్టలు సర్దు. వెళ్ళు. సీను, ఏమిట్రా ఇది? అవునమ్మా, ఈ ఇంట్లో నేనుంటే వాడుండడు. తప్పు చేసింది నేనైనప్పుడు ఇంటికి దూరంగా వాడు వెళ్ళకూడదు. మేమే వెళ్ళిపోతాం. అమ్మా, రుక్మిణి, రుక్మిణి, అమ్మా, వెళ్ళకండి అమ్మా, వెళ్ళొద్దమ్మా. సీను, వెళ్ళకురా. బాబు, రుక్మిణి, సీను, వెళ్ళకురా. బాబు, రుక్మిణి, నువ్వు చిన్నదాన్ని, దేవుళ్ళకి దండం పెడతాను. వాడిని వెళ్ళొద్దని చెప్పమ్మా, చెప్పని చెప్పమ్మా. రుక్మిణి, రుక్మిణి, సీను. అయ్యో, నాయుడు! రండి ఇన్స్పెక్టర్ గారు, పట్టుకోండి సార్, అరెస్ట్ చేయండి. ఆయనకి ఆయన మరదలికి అక్రమ సంబంధం ఉందని చెప్పానన్న కోపంతో నన్ను చంపటానికి వచ్చాడు సార్. ఈ రక్తం చూడండి, నన్ను ఆ ఇంటిలో పెట్టి సజీవ దహనం చేయాలని చూశాడు సార్. నేను తప్పించుకున్నాను. మా అమ్మ ఆ మంటల్లో పడి మసి అయిపోయింది సార్. నాయుడు గారు, నన్ను అరెస్ట్ చేయండి. ధర్మం చరా సత్యం వదా ఇంతే కదా. చంద్రం, చంద్రం. ఊరుకో. బాబు, మన కుటుంబం ఏమైపోయిందో చూసావా? 7 తరాలుగా ఈ పరగణాల్లోనే పరువుగా ఉన్న ఈ కుటుంబం, 7 తరాలుగా కళకళలాడుతున్న ఈ కుటుంబం శ్మశానంగా తయారైంది. ఈ ముసల్దాన్ని ఒంటరిదాన్ని చేసి అందరూ వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. ఏ నరఘోష తగిలిందో, ఏ పాపాత్ముడు చేతబడి చేశాడో, ఒక్కటిగా ఉన్న మన కుటుంబం ముక్కలు ముక్కలైపోయింది నాన్న, ముక్కలు ముక్కలైపోయింది. ఇంత ఘోరం జరిగినా ఇంకా ఎందుకు బ్రతుకున్నానో తెలుసా?
అమ్మ పోతే తలకొరి పెట్టి పుణ్యలోకాలకు పంపించవలసింది ఆఖరి కొడుకు. అందుకే నీ చేతుల్లో చచ్చిపోదామని అనాథ ప్రేతంలా పడున్నాను బాబు. అవును బాబు, నేను పోయాక నా 4 కొడుకులు నా శవాన్ని మోయాలి. నా అల్లుడు కూడా మీతో పాటు నడవాలి. మీ 5 కలిసి నా ఒంట్లో ఉన్న పంచభూతాల్ని మట్టిలో కలిపేయాలి. బద్దలైన మన కుటుంబాన్ని ఒక్కటి చేయకపోతే నేను పెద్ద నాయుడు రక్తాన్ని పంచుకుపట్లేదనుకుంటానమ్మా. అన్నయ్య అబద్ధం ఆడని ధర్మరాజు, ఆలిని అమ్మని హరిశ్చంద్రుడు. ముందు ఆయన్ని కాపాడుకుంటాను. నా కూతురు ఎక్కడ? సోది చెప్పించుకో. సోదులోకి రాకుండా నీ కుటుంబాన్ని బద్దలు కొట్టినా సిగ్గు రాలేదా? ఇవేంటి? వ్రేళ్ళు, ఇదేమిటి? పిడికిలి. 5 కలిసాక ఇలా అవుతాం. అప్పుడు ఒక్క గుద్దు గుద్దితే నీ ఫేసు నీ కూతురు కూడా గుర్తుపట్టదు. అసంభవం. అనుమానంతో విడిపోయాడు మీ బావ, అవమానంతో విడిపోయారు మీ 2వ నచ్చన్న. వాళ్ళని విడగొట్టిన పాపానికి ఉరికమో ఎక్కబోతున్నాడు మీ పెద్దన్న. అనుమానం తుడిచేస్తే పోతుంది, అవమానం మింగేస్తే పోతుంది. పెద్ద నాయుడు పెద్ద కొడుకు ప్రాణం తీయగల ఉరితాడు పేనగలిగిన వాడు ఈ రాష్ట్రంలో ఇంకా పుట్టలేదురా. మంచితనం మా ఇంటి వాకిలి, మర్యాద మా ఇంటి లోగిలి, ఐకమత్యం తపస్సు చేయకుండా మే సంపాదించిన బ్రహ్మాస్త్రం. నువ్వు విడగొట్టిన కుటుంబాన్ని మళ్ళీ కలుపుతాను, నీ కూతురు మెళ్ళలో తాళి కడతాను, నిన్ను జైలుకు పంపుతాను. తమ్ముడు, అన్నయ్య, నేను మహాత్ముని కాదురా, మర్డర్ చేసిన వాడిని. నన్ను చూసి కన్నీళ్లు పెట్టుకుంటావు ఎందుకు? ధర్మరాజు అశ్వత్థామ హతః అని అబద్ధం చెప్పాడని భారతంలో రాస్తే అదొక్కటి తప్పు రాశాడనుకున్నాను. కానీ అది నిజం. ధర్మరాజు కూడా అబద్ధం చెప్తాడని నువ్వు రుజువు చేశావు. చనిపోబోయే అన్నయ్య గురించి ఆలోచిస్తావు ఎందుకు? విడిపోయిన అన్నయ్యని కలుపుకో. బ్రదరు, నా బతుకు బాత్రూములకు అంకితమైపోయింది. ఏ క్షణాన్న కీర్తి నా సూట్ కేసులో వాచీలు పెట్టిందో ఆ క్షణానికి ఖైదీల గోచీలు ఉతకలేక చస్తున్నాను. బెదరు, నీకు దండం పెడతాను బెదరు. మా కీర్తిని జడ్జి గారితో మాట్లాడి నన్ను గోడ దూకించామను. నీకు దండం పెడతాను బాబోయ్. బాబోయ్, అయ్యి బాబు వెళ్ళిపోతున్నావా? న్యూయార్క్ కాల్ చేయాలి. చిత్తముదేవి, నువ్వా? భటుడు వేషంలో ఉన్న దుశ్శాసనుడివి. సభలో వస్త్రాలు విప్పి గదిలో మానభంగం చేయాలని సూచించున్నావా? నేనా? తుచ్చ గోందరిక బచ్చ, తుచ్చ గోందరిక బచ్చ, తుచ్చ గోందరిక బచ్చ, తుచ్చ. భామా! అయ్యయ్యయ్యో, నేను దుశ్శాసనుడేమిటి, ఇది ద్రౌపదేమిటి? ఏ జన్మలో చేసుకున్న పాపమిది. బావా, డోంట్ వర్రీ, ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ తీరిపోయినాయి. అక్క రోగానికి మందు తెచ్చా. ఇదే ఇది ఎట్లా మింగుతుంది? ఇది మింగదు, వీసీఆర్ లో పెట్టి చూపిస్తా. పాండవనవాసం క్యాసెట్ మెడ్రాస్ నుంచి స్పెషల్ గా తెప్పించా. ఇది మళ్ళీ రీప్లే చేసి చూపిస్తా. అక్క రోగం కుదిరిస్తా. తొందర కానివ్వు బావా, కానివ్వు. ఇదే కనుకది. హే కృష్ణ, కృష్ణ, నన్ను కరుణించావా? కంచిపట్టు చీర, బనారస్ చీర, మైసూర్ సిల్క్, కాశ్మీర్ సిల్క్. ఆహా, ఎంత దయ, ఎంత దయ. నువ్వు భగవంతుడు కాదు, బట్టల కొట్టు ఓనర్వి.
నాకు కనిపించే కృష్ణుడు మీకు కనిపిస్తున్నాడా? అయ్యో ఇప్పుడేంది, నాకు 3 నెలల బట్టి కనిపిస్తున్నాడు. భక్తవత్సల, కృష్ణ, ముకుంద, మురారి. మళ్ళీ పడ్డానే. బావా, ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ హాయిగా తీరిపోయినాయి. సార్, And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.